అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళనాట మనకన్నా ఎక్కువ హీరో వర్షిప్ ఉంది. మ్యాట్నీ ఐడల్స్ రాజకీయ నేతలు కావడం అక్కడ సర్వసాధారణం. హీరో విజయ్ కూడా పొలిటికల్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ను సైతం తారుమారు చేశారు. ఇప్పుడు ఇదే కోవలో రాజకీయ ఎంట్రీకి మరో హీరో ధనుష్ సిద్ధమవుతున్నారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? తమిళ సినీ రంగంలో మరో స్టార్ హీరో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ ఇటీవల తన అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తాను రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. దీంతో ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్ కేవలం సినిమాల వేడుకలకే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతమంది ఒకే చోట సమావేశం కావడం అనేది చిన్న విషయం కాదన్నారు ధనుష్. ఈ ఐక్యతలో ఎంతో శక్తి ఉందని, దాన్ని ఒక మంచి లక్ష్యం కోసం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్లకు మాత్రమే పరిమితం కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రజల అవసరాలను, చుట్టుపక్కల కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. వారికి సాధ్యమైనంతగా సహాయం చేయాలని ఫ్యాన్స్ కు చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రారంభించిన దళపతి విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ అభిమానులు, నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. విజయ్ కూడా గతంలో ఇలాంటి కామెంట్స్ ధనుష్ తండ్రి సైతం తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ధనుష్ తన ప్రసంగంలో రాజకీయాల గురించి నేరుగా ఏమీ చెప్పకపోయినప్పటికీ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తరహాలోనే ధనుష్ కూడా తన సేవా కార్యక్రమాలు, అభిమాన సంఘాల ద్వారా త్వరలో రాజకీయాల్లోకి అడుగు పెట్టవచ్చని అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వివిధ రకాలుగా పోస్టులు చేస్తున్నారు. సినీ పాపులారిటీలో విజయ్ కు ఏమాత్రం తీసిపోరు ధనుష్. చాలా చిన్న వయసులోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా ఆయన యాక్ట్ చేయడం కూడా జరిగింది. చిన్న వయసులోనే పెద్ద పెద్ద వేషాలు వేసి, అంటే చాలా బరువైన పాత్రలు వేసి ప్రజాభిమానం పొందడం జరిగింది. ఆ విషయంలో ఆయన అభినందించాల్సిన విషయమే. కాకపోతే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినటువంటి విజయ్ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. దానికి ప్రధాన కారణం అభిమాన సంఘాలే. అదేవిధంగా ధనుష్ కూడా ఒక పార్టీ పెట్టాలని ఆయన అభిమాన సంఘాలు కోరుతున్నాయి. దానిలో ఎటువంటి సందేహపడాల్సిన విషయం లేదు. దాన్ని అభినందించాల్సి. ధనుష్ చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాబోయే ఓ చిత్రంలో ధనుష్ తో పాటు మమ్ముట్టి, శ్రీలీల, సాయి పల్లవి కూడా నటించనున్నారు. ధనుష్ తదుపరి చిత్రం D56 కు పచముత్తు దర్శకత్వం వహించనున్నారు. అలాగే కర్ణన్ చిత్రం తర్వాత సెల్వరాజ్ తో మరోసారి ధనుష్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. అంతేకాకుండా ధనుష్, వెట్రిమారన్ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు కూడా ఇటీవల ప్రకటించారు. కాస్త ఆలస్యమైన ధనుష్ పార్టీ పెట్టడం ఖాయమైనట్లు అనిపిస్తోంది. 50 ఏళ్ల వయసులో టీవీకే పార్టీ పెట్టిన విజయ్ 52 ఏళ్లు వచ్చేసరికి సీఎం అయ్యారు. ధనుష్ వయసు 42 ఏళ్లే. ఇంకా చాలా టైం ఉందంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ పెడితే వచ్చే ఎన్నికల కన్నా ఏడాది ముందు పెడితే సరిపోతుంది. అప్పటి వరకు ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విజయ్ ఫ్యాన్స్ సైతం ఇలాగే చేశారు. ధనుష్ రజనీకాంత్ మాజీ అల్లుడు కూడా. రజనీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్ 2022లో విడాకులు తీసుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం అందుకున్నారు. తమిళనాట ఈయనకు మంచి ఫాలోయింగే ఉంది.